వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. ఫ్రెండ్స్, మీకు ప్రపంచంలో అత్యంత రిచెస్ట్ దేశం ఏది అని ఎవరైనా అడిగితే ఏం చెప్తారు మీరు? ఏదో యుఎస్ఏనో లేదా అరబ్ కంట్రీ ఏదో చెప్తారు. కానీ ఓ కంట్రీలో ఎయిర్పోర్ట్ లేదు, సొంత భాష లేదు, సొంత కరెన్సీ కూడా లేదు, కానీ అక్కడ ప్రజలందరూ రిచ్చే. పని ఎంత రిచ్ అంటే పని చేయకుండానే జీవితాంతం సుఖంగా జీవించగలరు. నేను నమ్మడం లేదా? నిజమండి బాబు. అలాంటి ఒక అద్భుతమైన దేశం ఉంది, దాని పేరే లిచెన్స్టీన్. ఈరోజు మనం ఈ యూరోపియన్ మణిమాణిక్యం గురించి తెలుసుకోబోతున్నాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మనం ఆ కంట్రీకి వెళ్ళేసి వచ్చేద్దాం. ఓకేనా? ఓకే. లిచెన్స్టీన్ ఈ పేరు వినగానే మీకు ఒక అందమైన రహస్యమైన దేశం ఊహల్లోకి రావచ్చు. స్విట్జర్లాండ్, ఆస్ట్రియా మధ్యలో ఉన్న ఈ చిన్న దేశం చాలా చాలా చిన్నది. ఇక్కడ జనాభా కేవలం 30,000 మంది. అంటే మన ఊళ్ళో చిన్న కాలనీ కంటే కూడా తక్కువ అనుకోవచ్చు. కానీ ఈ చిన్న దేశం ప్రపంచంలోనే అత్యంత రిచెస్ట్ దేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇక్కడ ప్రజలు సూపర్ రిచ్. ఎంతలా అంటే వాళ్ళు జీవితాంతం పనిచేయకపోయినా సూపర్ 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 రిచ్గా ఉంటారు. అదేలా సాధ్యం? రండి తెలుసుకుందాం. మొదట లిచెన్స్టీన్కి సొంత విమానాశ్రయం అయితే లేదు. అవును, మీరు సరిగ్గానే విన్నారు. అంటే అక్కడికి వెళ్ళడానికి ఫ్లైట్లు గట్రా ఏవీ లేవు. ఈ దేశంలోకి రావాలంటే మీరు స్విట్జర్లాండ్ లేదా ఆస్ట్రియాలోని విమానాశ్రయంలో దిగి అక్కడి నుండి కారు లేదా బస్సులో రోడ్డు మార్గాన మాత్రమే ప్రయాణించాలి. కానీ ఈ చిన్న అసౌకర్యం ఈ దేశం ఆకర్షణ ఏమాత్రం తగ్గించలే. రెండోది, లిచెన్స్టీన్కి సొంత కరెన్సీ లేదు, అంటే సొంతగా డబ్బు కూడా లేదు. వారు స్విస్ ఫ్రాంక్ని ఉపయోగిస్తారు ట్రాన్సాక్షన్స్కి. అంతేకాక వాళ్ళకి సొంత భాష కూడా లేదు, జర్మన్ అధికారిక భాషగా ఉపయోగిస్తారు. అయినా ఈ దేశం ఎందుకంత సూపర్ రిచ్? వివరాలు చూద్దాం. లిచెన్స్టీన్ సంపదకు కారణం దాని ఆర్థిక వ్యవస్థ. ఇది యూరప్లో 2వ అత్యంత సంపన్న దేశంగా గుర్తింపు పొందింది. తలసరి జీడిపి పరంగా బ్రిటన్ రాజు కంటే కూడా ఎక్కువ సంపద ఉంది ఈ దేశంలో. ఇక్కడ ప్రజలు తక్కువ పన్నుల నుండి ప్రయోజనం ఎక్కువ పొందుతారు. అలాగే దేశానికి ఎటువంటి అప్పులు లేవు. అదే వాళ్ళ జీవన ప్రమాణాలను చాలా ఉన్నతంగా ఉంచుతోంది. అంతేగాక ఇక్కడ ప్రజలు తమ సంపదను ప్రదర్శించడానికి ఇష్టపడరు. మన సైడ్ కానీ ఇంకెక్కడైనా సరే మా దగ్గర ఇది ఉందని చెప్పేసి గోల్డ్ గట్రా వేసుకునేసి ఆర్భాటాలకు వెళ్ళి చూపిస్తారు. వాళ్ళ దగ్గర ఉందో లేదో తెలియదు, కానీ ముందు చూపించడం మాత్రం ఎక్కువ చేస్తారు. అది వీళ్ళ దగ్గర లేదు. అలాగే ఉన్నత విలువలు వారి జీవన విధానంలో కనిపిస్తాయి. ఇప్పుడు లిచెన్స్టీన్ దేశం గురించి మరో ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలంటే ఇక్కడ క్రైమ్ రేటు శూన్యం అని చెప్పొచ్చు. అవును, దేశంలో కేవలం 100 మంది పోలీసులు మాత్రమే ఉన్నారు. అలాగే జైల్లో ఉన్న వాళ్ళు మాత్రం ఎంతమందో తెలుసా? 7. అంటే మీకు అర్థమైపోతుంది ఇక్కడ క్రైమే లేదని. ఇక్కడ ప్రజలు తమ ఇంటి తలుపులకు కూడా లాక్ చేయరు. అంత సురక్షితమైన వాతావరణం ఉంది. ఏమిటి ఇదంతా వింటుంటే మీకు ఏదో గుర్తొస్తుంది కదా? మన పాతకాలపు చిన్నప్పటి కథల్లో విక్రమార్కుడి రాజ్యం ఒకటి ఉండేది. గొళ్ళాలు, తలుపులు ఏమీ పెట్టేవాళ్ళు కాదు. అదేనండి శ్రీకృష్ణ సామ్రాజ్యం. అలాంటిదే ఇది నిజంగా ఒక యుటోపియా లాంటిది, ఒక శ్రీకృష్ణ సామ్రాజ్యం లాంటిది. లిచెన్స్టీన్ సహజ సౌందర్యం కూడా అద్భుతం. హిమశిఖరాలతో కూడిన ఆల్ప్ పర్వతాలు, పచ్చని లోయలు, మధ్యయుగ కోటలు, ఇవన్నీ ఆ దేశాన్ని ఒక పర్యాటకరంగా మార్చేశాయి. ఇక్కడ వచ్చిన పర్యాటకులు ఆ దేశం అందానికి, శాంతికి ఫిదా అయిపోతారు. ఒక ఆయన అంటాడు, నేను కొన్ని సంవత్సరాల క్రితం జెనీవా నుండి కారులో లిచెన్స్టీన్కి వెళ్ళాను. నిజంగా చెప్పాలంటే ఈ ప్రదేశం అద్భుతంగా ఉంది అని ఓ టూరిస్ట్ చెప్పడం. అలాగే సోషల్ మీడియాలో లిచెన్స్టీన్ గురించి ఒక వీడియో వైరల్ అయింది. దీన్ని చూసిన ప్రజలు ఈ దేశాన్ని స్వప్నలోకం అని, ప్రపంచంలోని ప్రతి దేశం ఇలానే ఉండాలని కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఎవరికైనా నా దేశం కూడా సంపద, నేరాలు లేని వాతావరణం, నీతివంతమైన ప్రజలతో ఇలా ఉండాలని కోరుకుంటారు. ఇలా ప్రతి ఒక్కళ్ళు పోస్ట్ కూడా చేస్తున్నారు. మరొకళ్ళు అయితే రిటైర్మెంట్కి నేను ఇక్కడే సెటిల్ అయిపోవాలనిపిస్తుందని అంటారు. ఇది నార్మలే కదా. లిచెన్స్టీన్ అనేది ఒక చిన్న దేశం కావచ్చు, కానీ పెద్ద హృదయంతో, సంపన్న జీవనంతో, అద్భుతమైన సంస్కృతితో ప్రపంచానికి ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది. ఇక్కడ ప్రజలు తమ జీవితాన్ని తమ ఇష్టాలు, హాబీలు అనుసరిస్తూ ఆనందంగా గడుపుతారు. ఈ దేశం మనకు ఒక ముఖ్యమైన పాఠం అయితే నేర్పుతుంది. సంపద, శాంతి, సరళత ఉన్న చోట జీవితం నిజంగా అందంగా ఉంటుంది. అయితే ఈ అద్భుతమైన దేశాన్ని మీరు కూడా చూడాలనుకుంటున్నారా? ఇంకేముంది, టికెట్స్ కొనేయండి, లిచెన్స్టీన్కి వెళ్ళండి. ఆల్ప్స్ పర్వతాల మధ్య నడవడం, మధ్యయుగ కోటలను సందర్శించడం, స్థానిక సంస్కృతిని ఆస్వాదించడం
మర్చిపోనే పోరు. ఈ కంట్రీ గురించి మీ ఆలోచనలు, మీ అనుభవాలను కామెంట్స్లో షేర్ చేయండి.